దేవుని యొక్క కృపామాదేశ్వరుని బట్టి, ఆయన ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క బాహువుని బట్టి దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించుటకు, ఆయనను సేవించుటకు చేరువచ్చిన ప్రియులైన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన అనుగ్రహిస్తున్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకంటే ఒక కాలం రాబోతున్నది, దేవుని ఆరాధించుటకు సమయము దొరకకపోవచ్చు, దేవుని స్తుతించుటకు సమయము కుదరకపోవచ్చు. ఇంతటి వాతావరణము, ఇంత ప్రశాంతమైన వాతావరణము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా వరకైతే పరిశుద్ధ గ్రంథంలో తెలుపబడిన అంశాలను బట్టి యేసుప్రభు రాకడ దగ్గరయ్యే కొద్దీ సువార్త అనేది దొరకదు అని లేఖనాలు తెలియపరిచినాయి. సువార్తను విత్తేవారికి అవకాశం ఉండదు, మీరు వినటానికి కూడా అవకాశము ఉండదు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ప్రభు వస్తాడు. కాబట్టి రాబోతున్న రోజులు భయంకరమైనవి. కాబట్టి అందుకనే అన్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగపరుచుకునుడి. జ్ఞానవంతులుగా మనం అందరూ ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. కొద్ది సమయం దొరికితే చాలు, ఆ కొద్ది సమయంలోనే నేను బైబిల్ చదువుకోవాలి, ఆ కొద్ది సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఆ కొద్ది సమయంలో నాకు వచ్చిన పాటలు నేను పాడుకోవాలి. పూర్తిగా పాడవసరం లేదు, ప్రతి పాటని పూర్తిగా పాడవసరం లేదు. ప్రతి పాటనే మీరు లిరిక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా పాడనవసరం లేదు. స్తుతించండి దేవుణ్ణి, గణపరచండి దేవుణ్ణి, ఆయన చేసిన మేలుల గురించి, ఆయన చేస్తున్న ఉపకారాల గురించి, ఆయన మన జీవితాల్లో జరిగిస్తున్న అద్భుత కార్యాలను గురించి ఎక్కువగా స్తుతి చేస్తూ ఉండాలి, ఆయనను గణపరుస్తూ ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఏది చేసినా సరే మన మంచికే. యోబును ఉదాహరణగా తీసుకోవాలి. అందుకే ఏదో జరగలేదని, ఏదో కాలేదని చెప్పేసి మనం దేవుని దూరము పెట్టకూడదు. పెట్టొచ్చా? పెట్టకూడదండి. అందుకే యోబు గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు ఉంచాడంటే అందుకే ఉంచాడు. అద్భుతమైన పద్య కావ్యం అది. మన జీవితాలకు చక్కటి జ్ఞానాన్ని నింపే కావ్యము. మన జీవితాలలో ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలలో ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకం అది. దాన్ని కనుక చదువుతూ ఉంటే యోబు సమాధానము, తన యొక్క మిత్రుల సమాధానము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎలాగూ మనం నిలబడాలి, ప్రతి పరిస్థితుల్లో ఎలాగ నిలబడాలని ఆ గ్రంథము మనకి సుస్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మనం సమయాలను సద్వినియోగపరుచుకుంటూ, కాలాలను సద్వినియోగపరుచుకుంటూ, ఉన్న అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ, అవకాశము ఒక్కసారే వస్తుంది, రెండో ఛాన్స్ ఇమ్మని అడిగినా సరే చాలా సందర్భాల్లో రాకపోవచ్చు. ఇప్పుడున్న అవకాశం మరలా మనకు రాకపోవచ్చు. దేవుని స్తుతించే అవకాశము, దేవుని కొరకు నిలబడే అవకాశము మరలా రావచ్చు, రాకపోవచ్చు. సమయం ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనము ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని వాక్యం ద్వారా బలపరచబడదాం. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసుల గురించి అనేకమైన విషయాలు తెలియపరచబడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఎలాగూ వర్ధిలింపబడాలి అన్న పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆత్మీయంగా ఎలాగూ వర్ధిల్లింపబడాలి. వర్ధిల్లుట అంటే ఏంటి? వర్ధిల్లుట అంటే ఏంటి? అంటే వృద్ధిలోనికి వచ్చుట, దేవుని యొక్క సన్నిధానంలో వృద్ధిలోనికి వచ్చుట, విశ్వాసంలో వృద్ధిలోనికి వచ్చుట, దేవుని కుమారుడిగా సమాజంలో వృద్ధిలోనికి వచ్చుట. ఎవరు వృద్ధిలోనికి వస్తారు, ఎవరు వర్ధిల్లింపబడతారన్న దాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఎలాగూ జీవిస్తే వర్ధిల్లింపబడతాము. ఈ లోకంలో మనందరికీ ఒకటే కోరిక. ఏంటా కోరిక అంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఏంటా కోరిక? నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నేను గొప్ప స్థానంలో ఉండాలి. ప్రతి ఒక్కరి కోరిక అదే. ప్రతి ఒక్కరి కోరిక అదే అయినప్పుడు మరి ఉన్నతమైన స్థానంలో ఉండడం కొరకు, వర్ధిల్లింపబడుట కొరకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము మనందరికీ సుస్పష్టంగా అనేకమైన విషయాలను బోధిస్తూ ఉంది. అందులో మొట్టమొదటిగా యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం చూస్తే యోహాను గారు
గాయునకు రాస్తున్నాడు. దెర్బే పట్టణస్థుడు అనమాట అతడు. గాయు అనే వ్యక్తి ఎవరు? దెర్బే పట్టణస్థుడు. ఆ దెర్బే పట్టణస్థుడైన గాయుకు రాస్తున్నాడు. గాయు ప్రియుడైన శిష్యుడు అనమాట. ఎవరికి? యోహాను గారికి. ఎవరికండి? ఈ యోహాను పత్రిక రాసిన ఆయనకి ఈ గాయు అనే వ్యక్తి ప్రియుడైన శిష్యుడు. అతడికి హెచ్చరిస్తూ, అతనిని బలపరుస్తూ, యవనస్తుడైన అతనిని బలపరుస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే ఈయన రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? చదవండి 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అతడి కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట యోహాను గారు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది అంటే నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. నువ్వు దేవునిలో గడుపుతున్న విధానాన్ని బట్టి, దేవుని సన్నిధానానికి నువ్వు మానకుండా వస్తున్న విధానాన్ని బట్టి, ప్రార్థనలలో నువ్వు గడుపుతున్న విధానాన్ని బట్టి, దేవుని పని చేయుటలో, సేవ చేయుటలో నువ్వు గడుపుతున్న విధానాన్ని బట్టి నువ్వు ఆత్మ సంబంధంగా ఏం చేస్తూ ఉన్నావు? వర్ధిల్లుతున్నావు. నాకు సంతోషంగా ఉంది. నువ్వు ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతున్నావు, నాకు సంతోషంగా ఉంది. అయితే నిన్ను గురించి నేనేం ఆలోచన చేస్తున్నానంటే నువ్వు భౌతికంగా కూడా, శారీరకంగా కూడా, లోక సంబంధంగా కూడా ఏం జరుగుతూ ఉండాలంటే వర్ధిల్లుతూ ఉండాలి. కాబట్టి అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థన చేయుచున్నాను. అంటే విశ్వాసులుగా మొట్టమొదటిగా ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మ సంబంధమైన జీవితంలో, అంటే దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వర్ధిల్లాలి? దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలి. దేవుని పనిలో వర్ధిల్లాలి. దేవుని పని చేసే విషయాలలో ఎప్పుడు కూడా వెనకం చేయకూడదు. గాయకు అదే చెప్తున్నాడు. నువ్వు వర్ధిల్లుతున్నావు, నాకు సంతోషంగా ఉంది. అంటే ప్రతి విశ్వాసికి కూడా ఏ భారం ఉంది? సన్నిధానంలో, సంఘములో ప్రతి విశ్వాసికి ఏ భారం ఉంది? వర్ధిల్లాలి. దేవుని పనిలో వర్ధిల్లాలి, సేవ భారంలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అట్ ద సేమ్ టైము భౌతికంగా కూడా ఆలోచన చేసినప్పుడు అన్ని విషయాలలో కూడా నువ్వేం చేయాలంటే వర్ధిల్లాలి. నువ్వు వృద్ధిలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మరి ఒక విశ్వాసి ఎప్పుడు వర్ధిల్లుతాడు? ఒక విశ్వాసి ఎప్పుడు వర్ధిల్లుతాడు? వర్ధిల్లే స్థితి ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసికి? ఎలాంటి లక్షణాలను పెంపొందించుకుంటే వర్ధిల్లే స్థితి వస్తుంది? ఇది ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితము ఏ జీవితము? పనిచేయ జీవితం. ఏ జీవితము? పనిచేయ జీవితం. ఇది పని చేస్తూ ఉండాలి, ఏ రోజు కూడా ఆగిపోకూడదు. మొబిలిటీ అనేది ఆగకూడదు అనమాట. క్రైస్తవ్యంలో ప్రతిరోజు పని చేస్తూ ఉండాలి, ప్రతినిత్యము పని చేస్తూ ఉండాలి. మరి ఎలాంటి పనులు చేస్తే వర్ధిల్లతలోనికి వర్ధిల్లుతాము? ఆత్మ సంబంధంగాను వర్ధిల్లాలి, భౌతికంగాను వర్ధిల్లాలి. మరి ఎలాంటి పనులు చేస్తే వృద్ధిలోనికి వస్తాము? మనలో చాలామంది దేవుణ్ణి ఒకటే కోరుకుంటాం, నాకు మంచి లైఫ్ కావాలి. ఏం కావాలి? నాకు మంచి లైఫ్ కావాలి, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ నాకు కావాలి. మరి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి బుల్రాజు గారు? ఏం చేయాలంటారు? మన జీవితాలలో ఆశీర్వాదాలను ఇచ్చేవాడు ఎవరు? మన జీవితాలలో మేలులను కుమ్మరించేవాడు ఎవరు? మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేసేవాడు ఎవరు? మన జీవితాలకు గొప్ప స్థితిని ఇచ్చేవాడు ఎవరు? మరి అన్ని గొప్ప స్థితి ఇచ్చేవాడు దేవుడు అయినప్పుడు మనం ఎవరికి దగ్గర ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటి? దేవునికి దగ్గరగా ఉండాలి. మీకు అర్థమైందా విషయం? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు తన చిత్త ప్రకారంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు కదని నువ్వు ఏదడితే అది ఆయన ఇవ్వడు. మరి దేన్ని ఇస్తాడు? ఆయనకి ఇష్టమైంది ఇస్తాడు. నీ జీవితంలో నీ కొరకు ఆయన దేన్నైతే దాచి ఉంచాడో, దేన్నైతే సిద్ధపరిచి ఉంచాడో అంటాడు కదా, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ప్రణాళికలు వేరు, మీ ప్రణాళికలు వేరు. నేను ఎలాంటి ప్రణాళికలు చేస్తానంటే మీ జీవితాలలో ఉన్నతమైన ప్రణాళికలు చేస్తాను. ఇకపైన అవి మీ జీవితాలలో మీకు మేలు కలిగించేవే తప్ప, మీకు ఆనందాన్ని ఇచ్చేవే తప్ప, మీకు ఎంత మాత్రం బాధనిచ్చేవి నేను చేయను. మంచి ప్రణాళికలు చేస్తాను మీ జీవితాలలో అని ఎవరు తెలియపరుస్తున్నాడు? దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మీ జీవితాలలో అన్నీ జరిగిస్తాను, కానీ ఎలాంటివి జరిగిస్తాను? నా చిత్త ప్రకారంగా జరిగిస్తాను. గుర్తుపెట్టుకోవాలి. ఎలా జరిగిస్తాను అంటున్నాడు? నా చిత్త ప్రకారంగా జరిగిస్తాను. కాబట్టి నేను ఎవరికి దగ్గరగా ఉండాలి?
దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట సుస్పష్టంగా చాలా అద్భుతంగా తెలియచేయబడింది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఒకటో అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదు. ఏమంటున్నాడు అద్భుతంగా? యెహోషువతో చెప్తున్న మాట చూడండి ఒకసారి. యెహోషువతో చెప్తున్న మాట మరలా చదువుతాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆలోచన చేయాలి. ఏదైతే ధర్మశాస్త్రం అప్పుడు వారికి ఇవ్వబడిందో ఇప్పుడు మనకి ఏది ఇవ్వబడింది? పరిశుద్ధ గ్రంథము. 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథము మనకు ఇవ్వబడింది. ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు గుప్తమై ఉన్నాయి, అనేకమైన మర్మాలు గుప్తమై ఉన్నాయి, అనేకమైన జీవిత సత్యాలు, జీవన విధానాలు గుప్తమై ఉన్నాయి. వీటిని మనం ఏం చేయాలంట? నేర్చుకుంటూ ఉండాలి. అక్కడ యెహోషువ అధికారి కాబట్టి, వారు నడిపించే నాయకుడు కాబట్టి ఏం చెప్తున్నాడు? బోధింపక మానకు అంటున్నాడు. ఈ రోజున మనకు కూడా ఉపదేశం చేయబడుతుంది. ఇది బోధింపబడటం మానకూడదు. మొట్టమొదటిగా ఇది బోధింపబడుతున్నప్పుడు మీరు వినటము మానకూడదు. రెండవది ఏం చెప్తున్నాడు? దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు ఆలోచన చేయాలి. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు తూచా తప్పకుండా పాటించాలి. పరిశుద్ధ గ్రంథము నీతో చెప్తున్న విషయాలు ఇప్పుడైతే నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. పరిశుద్ధంగా ఎలాగ జీవించాలి, నీతిగా ఎలాగ జీవించాలి, తండ్రిని ఎలాగ ఆరాధించాలి, ప్రభువుని ఎలాగ స్తుతించాలి, ప్రభు నామమున తండ్రికి ఎలాగ విజ్ఞాపన చేయాలి, పరిశుద్ధముగా సంఘములో ఎలాగ జీవించాలి, సంఘం యొక్క ప్రాధాన్యత ఏమై ఉన్నది, సంఘం యొక్క పాత్ర ఏమై ఉన్నది దేవుని యొక్క రాజ్యంలో. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో నేను ఎలాగూ ప్రవేశించాలి? ఎన్ని విషయాలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఎలాంటి నడవడిక సంఘంలో నేను కొనసాగించాలి? దేవుని రాజ్యము ఎంత ఉన్నతమైనది, దేవుని రాజ్యము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, దేవుని రాజ్యము ఎప్పుడు పాలిస్తున్నది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా ఏం చేయాలి? దివారాత్రములు అంటే పగలు రాత్రి ఏం చేయాలి? దానిని ధ్యానించాలి. దానిని ధ్యానించిన ఎడలా అప్పుడు నీ మార్గములను వర్ధిల్లింపజేసుకుందువు. ఎలా చేసుకుంటావు నీ మార్గాలను? అంటే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి తన జీవితము, తన యొక్క గమ్యము వర్ధిల్లే స్థితిలో ఉండాలంటే మొట్టమొదటిగా అతడు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. అతడు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం తెరిచి చదవాలి. మాదిరి ఏం చేయాలి? ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథము తెరిచి చదవాలి. అవునా కదా? అంటే ఒక వ్యక్తికి తన యొక్క జీవితంలో వృద్ధి రావాలి అంటే, వర్ధిల్లిన స్థితిలో అతడు ఉండాలంటే, గొప్ప స్థితిలో అతడు కనబడాలి అంటే అతడు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవాలి. దివారాత్రము చదవాలి. అందుకనే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తన, అద్భుతమైన కీర్తన, అందరికీ కంఠస్థంగా వచ్చిన కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు అన్యుడు. ఎవరు? ధన్యుడు. అంటే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ఆనందభరితుడు. ఆనందకరమైన స్థితిలో అతడు ఉంటాడు, ఆనందకరమైన మార్గంలో అతడు ఉంటాడు. అతడు వెళ్ళే ప్రతి మార్గము కూడా ఆనందకరంగా ఉంటుంది. అతడు సంతోషించుటకు, అతడు ఆనందించుటకు, అతడు ఇంకా చెప్పాలంటే వివేక సల్లాపములు చలుపుటకు అది అతనికి సహాయకరముగా ఉంటుంది. ఆలోచించేయండి. కాబట్టి ఏం చేయాలి? అనునిత్యము స్వామి దీపిక ఏం చేయాలి? ఎగ్జామ్స్ అయిపోయినాయి మన మండేతోనేనా? అంతకుముందు మండేతోనా? బిఫోర్ లాస్ట్ వీకా? ఈ వీక్ కాదు. అయితే 2 వీక్స్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయి. ఈ 2 వీక్స్ ఏం చేసావు? ఈ వారం వచ్చేదండి రిజల్ట్? మొన్న అయితే మళ్ళీ వచ్చే ఆదివారానికి రిజల్ట్ ఉంటుంది మన దగ్గర అయితే. ఓకే రైట్. ఈ 2 వీక్స్ ఏం చేసావు?
మ్యాగీ ప్రియా, ఏం చేసావు ఇటు? నీకు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు అనుకుంటా కదా, ఓకే, ఎగ్జామ్టెడ్. నువ్వేం చేసావు? ఏం చేసావు? మొబైల్ చూసావా, టీవీ చూసావా, బైబిల్ చదివావా? బైబిల్ చదివావా? వండర్ఫుల్. బైబిల్ చదివితే వండర్ఫుల్. ఎందుకు? దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకు? ఇంకా నువ్వు దేవునితో దగ్గరగా ఉంటావు. చెత్తాట్లేవి నీ దగ్గరికి రానివ్వు. మాధురమ్మ ఎన్నా చేయలేదు ఇప్పటి వరకు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, కంఠస్వాక్యం వచ్చేది, మళ్ళీ చెప్పు నాతోటి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అభాషకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అభాషకులు కూర్చుని చోటను కూర్చుండక అంటే ఏంటి దాని ఉద్దేశం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే ఏంటి దాని ఉద్దేశం? పాపుల మార్గం నిలువక అంటే ఏంటి దాని ఉద్దేశం? ఏమైనా అర్థమైందా? నీకు అర్థం కాలేదా ఆ వాక్యం? అర్థమైందా? దుష్టుడు అంటే ఎవరు? చెడ్డవాడు అంటే ఎవరు? మూర్ఖుడు అంటే ఎవరు? దేవుల్లో లేనివాడు. అంటే దేవుల్లో లేనివాడు ఏం చేస్తాడు? నీకు అన్ని చెడ్డ డైవర్షన్స్, చెడ్డ ఆలోచనస్ అవన్నీ ఇస్తూ ఉంటాడు నీకు, అవునా కదా? వాడి విషయంలో నువ్వేం కలగాలి? నిన్ను గనక ప్రభుత్వంలోంచి బయటకు తీసుకొచ్చే ఆలోచన అది ఏదైనా సరే ఏం చేయాలి? అమ్మ ఇది చెడ్డది, నేను అక్కడ ఉండకూడదు. ఏంటండి? ఇది చెడ్డది, నేను అక్కడ ఉండకూడదు. సింపుల్ థింగ్ ఏంటంటే ఆ కీర్తనలో ఉన్న పదాల్లోకి అర్థం ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఆ ఆలోచన కనుక చెడ్డగా ఉంటే నువ్వు పక్కొచ్చి ఆడు చేసుకొని, నీకు ఎలాగంటే ఒక పని చేయాలని ఫిక్స్ అయిపోయినోడికి ఇది చేయొద్దురా నువ్వు చెప్పినా సరే విండో, అవునా కాదా? విండో. కాబట్టి నువ్వు మంచోడైనా సరే, నువ్వు విశ్వాసమైనా సరే, నువ్వు దేవుని జ్ఞానం కలిగిన వాడైనా సరే, నువ్వు వాడికి చేయొద్దురా అని చెప్పవసరంలే. చేయొద్దురా అని చెప్తే నువ్వు ఎరుసవుతావు, నేను ద్వేషించడం ప్రారంభిస్తాడు, నీ పని కక్ష పెంచుకుంటాడు, ఈడేదో పెద్ద గొప్పడికని చెప్తున్నాడు అని చెప్పి నువ్వెవరికి ఫ్రీ అడ్వైజ్లు ఇవ్వవసరంలే. దుష్టుడు దుష్ట క్రియలు, దుష్ట ఆలోచనలు కలిగిన వాడు ఆ పనులు చేసుకోవడానికి వాడు ముందుకెళ్తున్నాడు అనుకో, అది నీకు చెడ్డ క్రియ అని నీకు అర్థమైందనుకో, అక్కడి నుంచి బయటకు వచ్చే చాలు. మొట్టమొదటిగా నిన్ను నువ్వు బయటకు తీసుకో చాలు, ఆయన తర్వాత లాగదు కానీ, అవునా కదా? మునిగిపోతున్నవాడు ముందు ఈడు బయటకు రావాలని చూస్తాడు, ఈడితో పాటు ఇంకోటి రావాలని చూస్తాడా? ముందు ఈడు బయటకు వస్తే తోడ ఏది వేస్తాడు. ఆల్రెడీ గంట సేపు నీటిలో ఇది సడన్గా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు అప్పుడే దూకునోడైతే బలం ఉంటుంది కాబట్టి ఇద్దరినే లాగుతాడు. గంట సేపు నీటిలో ఈదినోడికి బలం ఉంటుందా? ముందు ఈడు వచ్చేయాలని చూస్తారు బయటికి. మీకు అర్థమైంది? అర్థం కాలేదు. సో ఆ దుష్టక్రియలు, దుష్ట ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, నువ్వు ఇది చేయి బాగుంటుంది, అది చేయి బాగుంటుంది, ఏది చెప్పినా సరే నమ్మకూడదు. నమ్మొచ్చా? ఏది నమ్మాలి? దేవుని మాటలు నమ్మాలి, దైవికమైన ఆలోచనలు నమ్మాలి, దైవికమైన జ్ఞానాన్ని పుంజుకోవాలి మనం. అదే చెప్పాడు యెహోషువతో అదే చెప్పాడు. నువ్వు ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేయి. ధర్మశాస్త్రం కనుక దివారాత్రములు ధ్యానం చేస్తే ఏ పరిస్థితిలో ఎలాగ మెలగాలో నీకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం చేత నువ్వేం చేస్తావు? నీ మార్గమును వృద్ధిలోనికి తెచ్చుకుంటావు, వర్ధిలతలోనికి తెచ్చుకుంటావు. నువ్వు వెళ్తున్న మార్గంలో ఎలాగూ ప్రవర్తించాలో, ఏం చేయాలో నీకు తెలుస్తుంది. అవునా యవనస్తులు? అవునా కాదా? స్వామి దీపిక అవునా కదా? మ్యాగీ ప్రియ అవునా కదా? నిజమా కదా? నిజం చెప్పు. ఏంటి నిజం? ఏంటి నిజం? నువ్వు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివిన ఎడల నీకు సమాజంలో ఎలా నడుచుకోవాలో, భౌతికంగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో చక్కటి జ్ఞానం నీకు బోధింపబడుతుంది. చక్కటి జ్ఞానము బోధింపబడుతుంది. ఆ జ్ఞానయుక్తంగా నువ్వు ప్రవర్తించిన ఎడల నీ జీవితం వృద్ధిలోనికి వస్తుంది. అది తెలియపరిచిన వాక్యము, అది తెలియపరచబడిన వాక్యము. కాబట్టి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు ఉప్పు వేసినవై ఉన్నాయి, దేవుని యొక్క మాటలు జ్ఞానంతో నిండుకునివై ఉన్నాయి. కాబట్టి వాటిని నీవు గనక తూచా తప్పకుండా, ఒకరోజు కూడా మానకుండా, విశ్వాసం కలిగి, యథార్థత కలిగి, భయభక్తులు కలిగి, ప్రాముఖ్యంగా దానిని కనుక నువ్వు చదువుతూ ఉండిన ఎడల అప్పుడు నీకేం జరుగుతుందంట? నీ వృద్ధిలోనికి వస్తావు. అతడు చేయనదంతయు సఫలమగును. ఒకసారి మొదటి కీర్తన చదవండి ఈ మాటకి సపోర్టింగ్గా. అప్పుడు
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయో సఫలమగును. ఎవరు చేయనదంతయో? ఎవరు చేసేది? అది మళ్ళీ చదువు, నువ్వే చదువు, నాకు వినబడిలే చదువు. నువ్వే. ఎవరు అతడు? షైని ఎవరు అంటే ఎవరు? దివారాత్రము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివేవాడు. అతడు ఎవరు? మహేష్ బాబు కాదు. ఎవరు? దివారాత్రము ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నాడో ఆ వ్యక్తి, అతడు చేయనదంతయో సఫలమగును. అతడు నీటి కాలువలు యారు నాటబడినదై. ఏ సీజన్లో కూడా, ఇప్పుడు ఆకు రాలిపోయే సీజను, నీటి వారున్న చెట్లలో ఏదైనా సరే మీకు కనబడుతున్నాయా? ఒక మరిచెట్టు తప్ప, దాన్ని కూడా వదిలేయండి. మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ చేస్తారు, ఆ మరిచెట్టు ఆకులు రాలిపోయినాయి అంటారు మీరు. తెలివైన వాళ్ళు మీరు అందరూ. అందుకనే తెలుగుగా చెప్పాడు ఆయన కూడా, తన కాలం ముందు ఫలమిచ్చే చెట్లు వలె ఉంటాడు. ఎలాగండి? తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే ఆలోచన చేయండి. అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అనుదినము అనునిత్యము చదువుతున్నావో, నీ జీవితానికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, వర్ధిలత వస్తుంది, వృద్ధిలోనికి వస్తావు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవాలి. ఈ బుక్ ఉంది, కొన్నాం. పాస్టర్ గారు పూరుకట్టగా కొన్నాం. బైబిల్ లేకుండా చర్చికి వస్తే ఈయనేం అడుగుతున్నాడు? బైబిల్ లేదు, నీ బైబిల్ లేదని అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని చేతిలో పట్టుకుని వస్తున్నాం. ఎప్పుడైనా పొరపాటున అడుగుతాడు కాబట్టి తీస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పెడుతున్నాం? చక్కగా 1 లక్ష రూపాయలు పోసో 2 లక్షల రూపాయలు పోసో ఏం చేయించాం? కబోర్డులు చేయించాం. ఏమండి, కబోర్డులు చేయించింది దేనికోసం? ఇవన్నీ పెట్టుకోవడానికి కోసమే కదా. బైబిల్ పట్టుకెళ్ళి అక్కడ పెడతారేమండి అంటున్నాం, అవునా కదా? అది మన జ్ఞానం. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే దివారాత్రములు చదవాలంటున్నాడు. దివారాత్రము చదివిన ఎడల నీ మార్గమును వృద్ధిలోనికి తెచ్చుకుంటావు అని తెలియపరుస్తున్నాడు. నీ మార్గము వృద్ధిలోనికి రావాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదవాలి. ఇంకొక ఆప్షన్ లేదు. దేవుడు లింకింగ్ ఇచ్చాడండి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుని పిల్లలకి దేవుడు లింకింగ్ ఇచ్చాడు. ఏంటా లింకింగ్ అంటే, వృద్ధిలోనికి రావాలంటే పరిశుద్ధ గ్రంథం తెరిచి చదవాలి. మీరు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివారంటే నేను మీకు దగ్గరగా ఉంటాను. నేను మీకు దగ్గరగా ఉన్నానంటే ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఏమొచ్చేస్తాయి మీకు? ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. బోరని కురిసిన వర్షం ఎలా ఉంటుంది తెలుసా? ఏ రోజు ఏం చూసారు? మీరు ఎవరు చూసుండరు, చిన్నోళ్ళు మీరు అందరూ. ఈరోజు వర్షం బోరుని పడ్డం చూసుండరు మీరు ఎవరన్నా. నేనైతే చూశాను. మరి మీరు ఎవరైనా చూసారు లేదు నాకు తెలియదు. చూసారు ఎవరైనా? ఎలా పడుతుంది? నిలబెట్టి కురుస్తుంది. ఆ వర్షం నేల మీద పడుతూ ఉంటే పెంకుల మీద అట్ల మీద పక్కన పెడదాం, నేల మీద పడుతుంటే సౌండ్ వస్తుంది, దబ్బ అని సౌండ్ వస్తుంది. ఆయన అన్నాడు కదా, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడంటే అది దాని ఉద్దేశం. ఎలాగండి? నువ్వు పట్టలేనంత విస్తారమైన ఆశీర్వాదము. ఎలాగంటే భూమి నెరలు విడిచి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్టు నువ్వు ఆశ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తే నెరలు విడిచిన భూమిని వర్షంతో తృప్తిపరిచినట్లు దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు అంటున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడాడు, ఎంత అద్భుతంగా పోల్చాడు. మండు వేసవిలో చూడండి, రేగడి భూమిని చూడండి, నెరలు విడుస్తుంది. నెరలు విడిచి వర్షం కొరకు ఎదురు చూస్తుంది. వర్షం పడినప్పుడు, నిండైన వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది? విస్తారమైన పంటలు వస్తాయి. ఇప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ చేంజ్ అయిపోయి వర్షాలు ఎడాపెడా పడిపోతున్నాయి. కానీ
నార్మల్గా క్లైమేటిక్ కండిషన్స్ కనుక, ఆ వాతావరణ పరిస్థితులు భూతాపం పెరిగిపోకుండా ఉంటే, తగిన కాలం ముందు తగిన సమయంలో ఏమొస్తుంది? వర్షం వస్తుంది. ఆ వర్షాన్ని చూసినప్పుడు భూమి చాలా ఆనందిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, తొలకరి వర్షం పడినప్పుడు భూమి స్మెల్ ఎలా ఉంటుంది? చక్కటి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా మీరు ఆస్వాదించారు లేదో మరి, బాగుంటుంది. అంటే భూమి ఎదురు చూస్తుంది అనమాట. దేనికోసం ఎదురు చూసింది? వర్షం కొరకు ఎదురు చూసింది. అలాగే నువ్వు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివి ఎదురు చూస్తే నీ జీవితంలో కూడా అంతటి రమ్యమైన వాసన కలిగిన బ్లెస్సింగ్స్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఎడతెగక మానక పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దివారాత్రములు, మరలా చెప్తున్నాను, పగలు చదివాను కదా, మార్నింగ్ వెళ్ళి చదువుకున్నాను, రాత్రి అవసరం లేదనడానికి వీలు లేదు. పగలో చదవాలి, రాత్రి చదవాలి, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చదవాలి. మరలా చెప్తున్నాను, ఎప్పుడు ఖాళీ దొరికితే, ఇప్పుడు ఒక అరగంట ఖాళీ దొరికిందా, సరే టైం ఎందుకు వేస్ట్ చేయడం, నేనేం చేస్తాను? బైబిల్ చదువుకుంటాను. పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివిన జ్ఞానం నీకు బోధింపబడుతుంది. మొట్టమొదటిది. రెండవది ఏంటి? అతిక్రమములను విడిచిపెట్టాలి. రెండవది ఏంటి? అతిక్రమములను అంటే నేను చేస్తున్న మార్గాలు, నేను వెళ్తున్న మార్గాలు, నేను చేస్తున్న పనులు అవి మంచివి కాదు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా హెచ్చరింపబడిన ఎడల నేనేం చేయాలి? విత్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఐ నీడ్ టు స్టాప్ ఇట్. విత్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఐ నీడ్ టు స్టాప్. ఇమీడియట్గా ఆపేయాలి. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఎవరిని చూడడం కొరకు? విశ్వసించడం కొరక. నేను మరలా చెప్తున్నాను, జక్కయ్య యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు కదా, విశ్వసించడం కొరక. ఎందుకు చూడాలనుకున్నాడు? ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చెవుని పడ్డాయి. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడంట కదా, ఈయనెవరో నేను చూద్దాం, ఏమని ఈయనెవరో తెలుసుకుందాం, జస్ట్ తెలుసుకోవడం కోసం మేడి చెట్టు ఎక్కి జస్ట్ చూడడం కోసం యేసు ప్రభు కోసం తేరి చూస్తుంటే దారిని వెళ్ళిపోతున్న ఆయన సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చి ఆగి, జక్కయ్య కిందకి దిగు అనగానే నేనెవరో తెలీదు, నన్ను నేను కనపరుచుకున్నాడా? నేనెవరో తెలీదు, నన్ను నేను కనపరుచుకోకపోయినా సరే నా పేరుని పెట్టి పిలిచాడంటే ఈయన చాలా ఉన్నతమైన వ్యక్తి. వెంటనే కిందకు వచ్చేసి ప్రభువా, ఇదిగో నేను ఇప్పుడు వరకు ఎంతైతే అన్యాయంగా సంపాదించానో అంత ఏం చేస్తాను? ఇచ్చేస్తాను. అంటే విడిచిపెట్టుట అంటే ఎలా విడిచిపెట్టాలి? ఇమీడియట్గా విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? ఇమీడియట్గా విడిచిపెట్టాలి. అతిక్రమములు నువ్వు విడిచిపెట్టుట అంటే ఇమీడియట్గా విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరము పొందుతాడు. అంటే ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఆ జక్కయ్య ఏం చేశాడు? యేసు ప్రభు పిలిచిన వెంటనే, అయ్యా నేను పాపంలో ఉన్నవాడును. నేను ఎక్కడ ఉన్నవాడును? పాపంలో ఉన్నవాడు. ఇదిగో నీవు నన్ను పిలిచిన పిలుపుని బట్టి, నీవు నా గృహంలోనికి వస్తానన్నావు చూడు, దానిని బట్టి నేను ఇంక ఈ పని చేయుటకు అర్హుడను కాను. ఏది గుర్తించాలి? యేసు ప్రభుని ఎరగడము అంటే ఏది గుర్తించాలి ఈ రోజున మన జీవితాల్లో? షైని, యేసు ప్రభుని ఎరగడము అంటే ఏది గుర్తించాలి? ఏం గుర్తించాలి? జక్కయ్య ఏం గుర్తించాడు? పిలువబడిన పిలుపుని గుర్తించాడు. యేసుప్రభు ఎవరో గుర్తించాడు. యేసుప్రభు స్థాయి ఏంటో గుర్తించాడు. యేసుప్రభు పరిశుద్ధత ఏంటో గుర్తించాడు. ఆ పరిశుద్ధుడు నా ఇంట్లోనికి వచ్చాడంటే అది ఎంత ధన్యత! ఆ పరిశుద్ధుడు నా ఇంట్లోనికి వచ్చాడంటే అది ఎంత ధన్యత! మరి అంతటి పరిశుద్ధుడు నా ఇంట్లోనికి వచ్చినప్పుడు నేనేం చేయాలి? నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? నా అక్రమములను నేను విడిచిపెట్టాలి. నేను దౌర్జన్యంగా సంపాదించేసాను జనాల యొక్క పొట్టగొట్టి, నేను విడిచిపెట్టేయాలి. ఈరోజు మనలో అలాంటి పనులు చేస్తున్న వారు ఉన్నారేమో, అలాంటి క్రియలు చేస్తున్న వారు ఉన్నారేమో, ఎదుటి వ్యక్తిని మోసం చేసి సంపాదించుకుంటున్న వారు ఉన్నారేమో, ఎదుటివాడిది కొట్టి సంపాదించుకుంటున్నారేమో. అలాంటి పనులు చేస్తున్న వారందరూ, అతిక్రమములు చేస్తున్న వారందరూ ఏం చేయాలి?
అతిక్రమములు చేస్తున్న వారందరూ ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేయాలా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విడిచిపెట్టేసిందా? విడిచిపెట్టేసింది. అమ్మా, వీరెవ్వరూ నిన్ను కొట్టలేదా? కొట్టలేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను కొట్టను, ఇక ఎన్నటికి నీ పని చేయకు. చేసిందా ఆమె? చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఆమె వెంటనే విడిచిపెట్టేసింది. సమరయ స్త్రీ ఆమెను గూర్చి యేసు ప్రభు సుస్పష్టంగా చెప్పేస్తూ ఉంటే, ఆమె భర్తలను గూర్చి, ఆమె చేస్తున్న పనులను గురించి, అయ్యా మెస్సయ్య నువ్వే నేను గుర్తించాను, ఇదిగో ఈ రోజుతో ఎప్పటితో నేను దాన్ని విడిచిపెట్టేస్తాను. అంటే ఏం చేయాలి? అతిక్రమములను విడిచిపెట్టుడు అంటే ఎప్పుడు? వెంటనే. ఏం చేయాలంటున్నాడు? దాచుకోకు, ఒప్పుకో. నేను పలానా అతిక్రమం చేస్తాను. ఒకవేళ బహిరంగంగా ఒప్పుకోవడానికి నామోషి అయితే అంతరంగికంగా ఒప్పుకో. ఎవరు చూస్తారు నిన్ను? ప్రభువు చూస్తాడు. ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తున్నాడు. అంతరంగికంగా ఒప్పుకో. ఒప్పుకుని ఎడల ఏమవుతుంది? ఒప్పుకొని ఎడల ఏమవుతుంది? క్షమింపబడతాం. క్షమింపబడితే ఏం పొందుతున్నాము? కనికరము పొందుతున్నాము. ఏం పొందుతున్నాం? కనికరము పొందుతున్నాం. ఎంత అద్భుతమైన విషయం చూడండి, ఎంత అద్భుతమైన విషయం. యెహోవా ద్వారా, దేవుని ద్వారా కనికరింపబడిన నరుడు ఎలా ఉంటాడంటే ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. చూడడానికి ఒకవేళ భౌతికంగా గనులైన వారి కంటే, ఆస్తిపరుల కంటే నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, కానీ ఏనాటి ఆహారం ఆనాటి నీకు వస్తుంది, ఏనాటి సుఖం ఆనాటి సుఖం నీకు వస్తుంది. అవునా కాదా? అవునండి, వస్తుందండి. నమ్మాలి దేవుడిని, చెయ్యాలి పనులు చేయకుండా నేను ఉన్నాను అన్న భ్రమలో ఉంటే అది రాకపోతే అది తప్పు. మరలా చెప్తున్నా, దేవుడిని నిందించకూడదు నువ్వు. మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ అతిక్రమములను నువ్వు దాచిపెడితే అది తప్పు. అదే నీ అతిక్రమములను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేస్తే నువ్వేం పొందుతావు? కనికరము పొందుతావు. సో ఆయన ద్వారా కనికరం పొందినోడికి ఈ లోకంలో ఎటువంటి ఆబ్స్టకిల్స్ ఉండవు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఉన్నతంగా ముందుకి కొనసాగుతాడు. అలా కొనసాగే ప్రయత్నాలు చేయాలి. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఏం చేయాలంట? అతిక్రమములను ఒప్పేసుకోవాలి. అవునా? మనలో పాపము లేదని మనం చెప్పుకుని ఎడల మనం ఏమవుతున్నాం అన్నాడు యోహాను గారు. మనలో పాపము లేదు అని మనం చెప్పుకుని ఎడల మనం ఏమవుతున్నాం? అబద్ధికులం అవుతున్నాం. మరి ఏం చేయాలంట? పాపం చేసిన మనం ఒప్పుకోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యము ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఏం చేయమంటున్నాడు? పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏదైనా తప్పు చేసాం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏదైనా పాపం చేసాం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి వద్దా? ఒప్పుకోవాలా దాచుకోవాలి? ఒప్పుకోవాలా కప్పుకోవాలా? వినబడలేదు నాకు. ఒప్పుకోవాలా కప్పుకోవాలా? ఒప్పుకోవాలి. ఎస్, అతిక్రమములను ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఏం చేయాలి? మళ్ళా చేయాలి. నేను మాట చెప్తా. అనుభవం అనేది ఎలా వస్తుందో చెప్పండి. అనుభవం అనేది ఎలా వస్తుంది? ఇంకా వయసుని బట్టి అనుభవం వస్తుందని నేను నమ్మను. తప్పులను బట్టి అనుభవం వస్తుందండి. దేన్ని బట్టి? తప్పులను బట్టి అనుభవము. అవునా కదా? తెలీదా? మీ ఎవరికి తెలియదేమో. ఫ్యాక్ట్ ఏంటంటే వన్ హ్యాస్ టు ఫెయిల్ అంటారు. వన్ హ్యాస్ టు డూ మిస్టేక్. ఒక వ్యక్తి తప్పు చేయాలి.
ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవుతేనే ఆ ఫెయిల్యూర్ వెనుకున్న నిజానిజాలు బయటపడతాయి. ఆ ఫెయిల్యూర్లోంచి విజయం ఎలా పొందాలో నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్న దానివల్ల అనుభవం వస్తుంది. ఏంటండి? ఆ నేర్చుకున్న దానివల్ల అనుభవము వస్తుంది. సో వన్ హ్యాస్ టు ఫెయిల్ కంపల్సరీ, వన్ హ్యాస్ టు డూ మిస్టేక్స్ చేస్తారు అందరూ. అందుకనే యేసుప్రభు తప్పిదాలు చేసినోడిని శిక్షించి బయటపడేలా. మీకు లాజిక్ అర్థమైందా? తప్పు చేసినోడిని శిక్షించి బయటపడేలా. క్షమాపణ ఎందుకు ఇచ్చాడంటే మార్చుకోవడం కోసం క్షమాపణ ఇచ్చాడు. ఇది అర్థం కాని చాలామంది తప్పు చేస్తే బయటపడే, తప్పు చేస్తే కొట్టేసి బయటపడేసేది కాదు. తప్పులోంచే అనుభవం వస్తుంది. కాబట్టి తప్పును క్షమించి సరైన మార్గాన్ని నేర్పించిన ఎడల అతడు మరలా ఆ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశము ఉన్నది. మూర్ఖుడైతే ఏం చేస్తాడంటే, అవకాశవాది ఏం చేస్తాడంటే అవకాశాన్ని పుచ్చుకుని ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు. బరబ్బా వచ్చాడు ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. ఏమని చెప్తానికి? మీరు మర్చిపోయారు, నేను గుర్తు చేస్తాను. బరబ్బా శాస్త్రులపైన, పరిసయ్యులపైన, ఆ యోధ నాయకులపైన పోరాటం చేస్తున్నవాడు. వారు చేస్తున్న క్రియలపైన పోరాటం చేస్తున్నాడు. మీకు అర్థమైందా? సో ఎవరైతే అన్యాయంగా సంపాదిస్తున్నారో వారిని కొడతాం, లేనోడికి పెట్టడం, ఇది అతను చేసే పని. ఓకే, దోచేసేవాడు. ఇప్పుడు ఏం జరిగింది? యేసుప్రభు కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలుసుకున్నాడు? శాస్త్రులకి, పరిసయ్యులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసు బోధకుడా, నేను చేసే పని నువ్వు చేసే పని ఒకటే, మార్గాలు వేరంతే. మనిద్దరం చేయగలిపామంటే విజయం మనదే అని అంటాడు. అని అంటే యేసుప్రభు అంటాడు కదా, నీ కొరకు నేను చావనైనా చేస్తాను కానీ. ఎందుకు? నీది హింస మార్గం బరబ్బా. నీది ఏ మార్గం? హింస మార్గం. నాది అహింస మార్గం. నీ కొరకు నేను చావనైనా చేస్తాను కానీ నీతో నేను చేతులు కలపను. అంటే నా కొరకు నువ్వు చచ్చిపోతావా అని నవ్వు వెళ్ళిపోతాడు. ఎవరు? బరబ్బా. యేసు ప్రభును సిలువకి అప్పగించబడిన తర్వాత పిలాతు 2 ఆప్షన్స్ ముందు పెడతాడు. ఎవరి ముందు? యూదుల ముందు. మిమ్మల్ని హింసిస్తున్న బరబ్బాని సిలువేయాలా, యేసుని సిలువేయాలా అంటే యేసునే సిలువేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. ఈ వార్త ఎవరు కనబడింది? బరబ్బా విడిచిపెట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తాడు ఎవరి దగ్గరికి? ప్రభు, నిన్ను నమ్మలేదు, నువ్వు నా కొరకు ప్రాణం పెడతావంటే ఇదిగో ఈరోజు నేను మారిపోతున్నాను. ఏమన్నాడు? ఈరోజు నేను మారిపోతున్నాను. ఎందుకొరకు? ఆలోచించండి ఒకసారి. అంటే తప్పు చేసిన వాడికి క్షమింపబడే అవకాశం ఉందా లేదా? ఇచ్చాడా లేదా? ప్రభు ఇచ్చాడు. ఎందుకు? అతడు మారు మనసు పొందడానికి. అతడేం పొందడానికి? మారు మనసు పొందడానికి. తప్పు చేసిన వాడికి క్షమించే ఆ అవకాశాన్ని, క్షమింపబడే అవకాశాన్ని ప్రభువు కల్పించాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అతిక్రమాలు ఒప్పుకున్న ఎడల మనం ఏం చేయబడతాం? క్షమింపబడతాం. క్షమింపబడిన ఎడల మన జీవితం ఏమవుతుంది? మార్పు చెందుతుంది. మార్పు చెందిన ఎడల మనం పవిత్రులుగా తీర్చబడుతున్నాం. పవిత్రులుగా తీర్చబడిన ఎడల మన యొక్క మార్గము వృద్ధిలోనికి వస్తుంది. సో ఎవరెవరు వదిలితారు? షైని ఎవరెవరు వదులుతారు? దివారాత్రములు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు వృద్ధిలోనికి వస్తాడు. అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెట్టేవాడు వృద్ధిలోనికి వస్తాడు. రైట్. మూడోది, దేవునిని ఆశ్రయించువారు వృద్ధిలోనికి వస్తారు. చూడండి ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవునిని ఆశ్రయించువారు వృద్ధిలోనికి వస్తారు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. జకర్యాకు దేవుడు ఏం చేశాడంట? దినవృత్తాంతములు 2వ గ్రంథము 380వ పేజీ 380వ పేజీ 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి, అంటే దేవుడు ఎవరికి ప్రత్యక్షతను కనుపరుస్తాడు,
దేవుడు ఎవరికి తన యొక్క కృపను కనపరుస్తాడు, దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరి జీవితాలలో ఉంటుంది అని ఎవరు గుర్తించాడు అంటే, ఇఫ్ యు వాంట్ గాడ్స్ ప్రెజెన్స్, నువ్వేం చేయాలి? దేవుని యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో కావాలి అని నువ్వు ఆశపడితే నువ్వేం చేయాలి? ఆయనను ఆశ్రయించాలి. ఏం చేయాలి? దేవుడు నా గృహంలోనికి రావాలని కోరుకుంటున్నారు ఎంతమంది అక్కడ? అయ్యి బాబాయ్, వద్దనే వాళ్ళు ఎవరూ లేవు. దేవుడిని ఆశ్రయిస్తున్నారు ఎంతమంది? నా ప్రశ్న మీకు అర్థమైందా? దేవుడు నా గృహంలోనికి రావాలి, నా జీవితాల్లో నా కుటుంబంలో అన్ని కార్యాలు చేయాలి, నేను కోరుకుంటున్న కార్యాలు చేయాలి, ఆశీర్వాదమైన కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి, మేలుకరమైన కార్యాలు చేయాలి, నా కుటుంబం సంతోషంగా ఉండే కార్యాలు చేయాలి, నా కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండే కార్యాలు చేయాలి, నా కుటుంబం ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండే కార్యాలు చేయాలి అని కోరుకుంటున్నారు ఎంతమంది? అందరూ చేస్తారు. అయితే మరి ఆయనను ఆశ్రయిస్తున్నవారు ఎంతమంది? రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అన్నాడు కదా. ఆయనను ఆశ్రయించేవారు ఎంతమంది? మన అక్కర్లలో, మనకు అవసరాల్లో. కిరణ్ కుమార్, సిట్ స్ట్రైట్, హోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫింగర్ ఆన్ యువర్ మౌత్. ఓకే. మరి ఆయనను ఆశ్రయిస్తున్నవారు ఎంతమంది? దేవుడు తప్ప, నాకు అన్ని పరిస్థితుల్లో దేవుడే సహాయం తప్ప ఇంకెవరు సహాయం కాదు అని విశ్వసించి మొట్టమొదటిగా మోకరించి ఆయన కొరకే ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది? వందనాలండి మీ అందరికీ వందనాలు. ఒక సమస్య వచ్చిన వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు చెప్పనా? రాజులను నమ్ముకున్నట కంటే, భూరాజులను ఆశ్రయించట కంటే, ధర్మం కలిగిన వారికి నీ యొక్క గూడు విన్నవించుకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. జకరియా యెహోవా ఎవరి జీవితాల్లోకి వస్తాడో పసిగట్టాడు. యెహోవా దేవుడు ఎవరి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడో పసిగట్టంట ఏం చేశాడు చూడండి. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని ఏం చేశాడు? వర్ధిల్లింపజేశాడు. అంటే ఆయనను ఆశ్రయిస్తే నీకేముంది? యెహోవాను ఆశ్రయిస్తే నీకేముంది? వర్ధిల్లత ఉంది. యెహోవాను ఆశ్రయిస్తే నీకేముంది? మేలుంది. యెహోవాను కనుక నువ్వు దగ్గర పెట్టుకుంటే నీకేముంది? గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగితే. యోసేపు తనది కాని దేశంలో ఉన్నాడు. ఎక్కడ? ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు యోసేపు అమ్మివేయబడ్డాడు. ఎవరికి? పోతీఫర్కి. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తాడండి. ఆదికాండము 39వ అధ్యాయము, 2వ వచనం. అద్భుతమైన మాట తెలియపరుస్తాడు. ఏమై ఉన్నాడంట? యెహోవా యోసేపుకి ఏమై ఉన్నాడండి? చదవండి. అతడు వర్ధిల్లుచు తన యాజకుడునగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. అంటే యెహోవా ఎవరికి తోడే ఉన్నాడు? యెహోవా యోసేపుకు తోడే అన్నాడంటే యోసేపు ఏమై ఉన్నాడు? యెహోవాకు దగ్గరగా ఉన్నాడు. యెహోవాను విడిచిపెట్టలేదు. దేవుడికి ఎంత మాత్రము కూడా దేవుడిని ఆయన దూరం పెట్టలేదు. ఎంత మాత్రము ఏ పరిస్థితిలో కూడా దేవుని దూరం పెట్టలేదు యోసేపు. కాబట్టే యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను. అంటే నువ్వు వర్ధిల్లాలి అంటే నీకు ఎవరు తోడు ఉండాలి? మాధురమ్మ, నువ్వు వర్ధిల్లాలంటే నీకు ఎవరు తోడు ఉండాలి? షైని, నీకు ఎవరు తోడు ఉండాలి వర్ధిల్లాలంటే? సౌమ్య దీపిక, నువ్వు వర్ధిల్లాలంటే నీకు ఎవరు తోడు ఉండాలి? నిన్న 10:30కి షైని వచ్చేసి ఏం చేసింది? డోర్ కొడేసింది. డోర్ కొడితే ఈ అమ్మాయి ఎందుకు కొట్టావు డోర్ అన్న.
మనం గ్రో అవ్వాలంటే ఏది ముందు ఉండాలి? ప్రార్థన ముందు ఉండాలి. ప్రార్థన జీవితం నీకుండిన ఎడల, ప్రార్థనలో నువ్వు ఏకాంతముగా గడిపిన ఎడల నువ్వు ఎవరికి దగ్గరగా ఉంటావు అంటే దేవునికి దగ్గరగా ఉంటావు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండిన ఎడల నీ హస్తము గనక దేవునికి, దేవా నన్ను పట్టుకొని నువ్వు ఇచ్చిన ఎడల రక్షింప నేరకుంటున్నట్లు ఆయన హస్తం కూర్చకాలేదు. నువ్వు చెయ్యి ఎత్తితే చాలు పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. నువ్వు చేయి ఎత్తి అడిగిన ఎడల, ఆ రోజు యోసేపుతో ఎలా ఉన్నాడంట ఆయన? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు వెళ్ళిన ప్రతి చోట పోతిఫర్ ఇంట్లో వర్ధిల్లత వచ్చింది, చెరసాలలో వర్ధిల్లత వచ్చింది, రాజ్యంలో రాజు తర్వాత రాజు అంతటి అధికారి కంటే హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అధికారము వర్ధిల్లత వచ్చింది. కాబట్టి నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు వృద్ధిలోనికి వస్తావు. ఆలస్యం అవ్వచ్చు. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? చెప్పండి. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? సరే, ఆదికాండము 37వ అధ్యాయం తీయండి. ముప్పై 37వ అధ్యాయము 2వ వచనం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఏం చెప్పనా, టైం వేస్ట్ చేయను, మీ టైం వేస్ట్ చేయను. కానీ మా స్కూల్లో తెలుగులో 25కి 23.5 హైయెస్ట్ మార్కులు, 50కి 48 మార్కులు హైయెస్ట్, 100కి 97 మార్కులు హైయెస్ట్. 97కి మించి నాకు మార్క్ తీయడానికి స్కూల్ డేస్లో, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అంత లేదులే, అప్పుడు 100కి మించి 97కి మించి మార్క్ తీయడానికి కష్టపడేవారు. ఎందుకు చెప్పనా? ఎందుకు? నేను తెలుగు బైబిల్ బాగా చదువుకోండి, ఇంగ్లీష్ బైబిల్ చదువుకోండి, కానీ బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటాం కదా. బైబిల్లో ఈ ఈ ట్రాన్స్లేషను అటు గ్రాంధికం కాదు, ఇటు వాడుక భాష కాదు, ఆ ట్రాన్స్లేషన్ ఇది. నీ నాలుక ఇలాగ తిరిగిపోద్ది ఇది చదివితే. అందుకే రోజు చదవాలి. 17 ఏండ్ల వాడైనప్పుడు అంటే 17 సంవత్సరాలు, అర్థమవుతుందా? 17 ఏండ్ల వాడు 17 సంవత్సరాలు. రైట్, ఇంకో వచ్చింది చెప్తాను. 41వ అధ్యాయం 46వ వచనం, ఆదికాండంలోనే. 41వ అధ్యాయం 46వ వచనం. ఎన్ని సంవత్సరాలు వయసు? 17వ సంవత్సరం అమ్మేయబడ్డాడు. అవునా? 17వ సంవత్సరం అమ్మేయబడ్డాడు. ఎన్నో సంవత్సరానికి రాజు దగ్గరికి వెళ్ళాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం? యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి వృద్ధిలోని తీసుకొచ్చాడని చదువుకుంటున్నాం, కానీ మనకేం రావట్లేదు? విశ్వాసం రావట్లేదు. యోసేపు తన స్థితిలో ఉండడం కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? ఇంకా ఆ యోసేపు యొక్క కళ నెరవేరడం కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు?
సరిగ్గా చెప్పు. చూస్తున్నావు కదా, చూసి సరిగ్గా చెప్పు. టక్మని చెప్ప, సరిగ్గా చెప్ప. ఉమ్.
దేవుడు తోడై ఉంటే మన జీవితాల్లో వర్ధిలత వస్తుంది. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము మన జీవితాల్లో వర్ధిలత వస్తుంది. ఆలోచన చేయండి. అంటే యోసేపు విడిచిపెట్టలేదు దేవుణ్ణి. యోసేపు దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. మాత్రం విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? ప్రార్థన ఎప్పుడెప్పుడు చేసుకుని ఉంటాడంటో యోసేపు. యోసేపు గురించి నువ్వేం నేర్చుకున్నావు? యోసేపు గురించి ఏం నేర్చుకున్నావు నువ్వు? యోసేపు యవనస్తుడు కదా. యవనస్తుడైన యోసేపు జీవితం నుంచి 18 సంవత్సరాల వయసు కదా. ఏం నేర్చుకుంటున్నావు? ఏం అర్థమైంది నీకు? అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరున్నా లేకపోయినా సరే ఎవరిని విడిచిపెట్టలేదు. ఎవరు చూస్తున్నాడు అనుకున్నాడు? ఎవరికి వ్యతిరేకంగా కార్యం చేయకూడదు అనుకున్నాడు? వినబడిందన్నమాట. వినబడిందన్నమాట. అంటే ఏం చేయాలి? దేవుడు చూస్తున్నాడు నన్ను, దేవునికి వ్యతిరేకంగా నేను పనులు చేయకూడదు, దేవునికి లోబడి జీవించాలి అనుకున్నాడు లేదా? అనుకున్నాడు. నేను దేవునికి లోబడి ఉండాలి, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అనుకున్నాడమ్మా. అనుకున్నాడా లేదా? ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు, పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడంటే యోసేపు దేవునికి లోబడ్డా లేదా? లోబడ్డా లేదా? మరి లోబడాలొద్దా? లోబడాలొద్దా? అంటే చూడండి ఒకసారి, దేవుడు తోడై ఉండుట. నేను ఒకసారి ఇప్పుడు చెప్పాను, నేర్చుకుందాం అవసరం అయితే ఆ అంశాన్ని. చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి అందులో. యోసేపు చుట్టూరా చాలా పాఠం నేర్చుకోవచ్చు. ఎంత వ్యాస్ట్ పాఠం నేర్చుకోవచ్చు అనమాట. సుమారుగా ఒక 7-8 పాఠాలు నేర్చుకోవచ్చు దాంట్లోంచి. ఎన్ని? 7-8 పాఠాలు నేర్చుకోవచ్చు. సహజమైతే నేర్చుకుందాం. సో దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు తోడై ఉంటే మన జీవితాలలో అద్భుతమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం, వర్ధిల్లతను మనం చూస్తాం. రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని చూశాడు యోసేపు. చూశాడు లేదా? చూశాడు. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు యోసేపు. ఆలోచించేయండి, ఆలోచించేయండి. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు కళ నెరవేరింది? ఇన్ని సంవత్సరాలకి కళ నెరవేరింది. అంటే ఎవ్వరూ బైబిల్ చదువుతలే అసలు. 7 సంవత్సరాల కరువు, సమృద్ధిగా పంటలు పండే కాలం అయిపోయిన తర్వాత, కరువు ప్రారంభమైన తర్వాత 2వ సంవత్సరానికి వస్తారు అన్నలు. అంటే ఎన్ని సంవత్సరాలు? అది 7, ఈ 2 9, అవన్నీ 13. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు యోసేపు కాలం నెరవేరడానికి. అర్థమైందా? మనం ఎంతకాలం ఎదురు చూస్తున్నాం? ఎంతకాలం ఎదురు చూస్తాం? విత్ ఇమ్మీడియట్ కాజ్ మనకు జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, మనకి ఇమ్మీడియట్ యాక్షన్ జరిగిపోవాలి మనకి. దేవుడు ఓపిక ఎదురు చూడమంటున్నాడు. ఆయన ఆశ్రయించండి. ఆయన నీ జీవితంలో చేసే మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. అద్భుతమైన రీతిలో నువ్వు ఊహించినంతగా, ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. నువ్వు ఊహించో, నువ్వు ఊహించో. ఇంకో పాట ఉంది, ఎవరు చెప్తారు? ఇంకో పాట. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్ వివరి ఏం చేస్తాడండి ఆయన?
ఊహించలేని రీతిలో, అద్భుతమైన రీతిలో ఆయన కార్యాలను జరిగిస్తాడు. జరిగించే సమర్థుడు ఆయన, నీకు మంచిని జరిగించేవాడు ఆయన. కాబట్టి నీవు గనక ఆయనని హత్తుకుని ఉంటే నీ జీవితము వృద్ధిలోనికి వస్తుంది. నాలుగవది మందిర క్షేమము కొరకు ప్రార్థించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఎంతమంది మనలో సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ప్రయోజనం కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు? సంఘము క్షేమాభివృద్ధి పొందాలని, సంఘము నానాటికి సంఖ్యలోను, నాణ్యతలోను, విశ్వాసములోను వృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్న వారు ఎంతమంది? ప్రయాసపడుతున్న వారు ఎంతమంది? విజయరాజు గారు, మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారా? బుల్రాజు గారు, మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘం అభివృద్ధిపరచబడాలని ప్రార్థన చేస్తున్నారా? సువార్త పరిచర్య ముందుకు కొనసాగాలి, విరివిగా కొనసాగాలి అని ప్రార్థన చేస్తున్నారా? అంటున్నాడు కదా. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6వ చరణంలో, కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6వ చరణం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఆ రోజున దేవాలయం ఎక్కడుంది? ఆ రోజున దేవుని మందిరం ఎక్కడుంది? ఆ రోజున పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉన్నది. కాబట్టి ఎవరైతే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రయాసపడతారో వారికి అంటున్నారు కదా, నిన్ను ప్రేమించే వారందరూ కూడా ఏమవుతారు అంటున్నాడు? వర్ధిల్లుదురు అంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? క్రీస్తు పేరిట సంఘం ఎక్కడైతే స్థాపింపబడిందో, ఆలయం ఎక్కడ ఉన్నదో అక్కడ పరిశుద్ధ స్థలము ఉన్నది. అవునా కాదా? ఆవరణ అంతా, ఆ ప్రదేశం అంతా ఏమై ఉన్నది? పరిశుద్ధ స్థలమై ఉన్నది. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలం కొరకు ఆ రోజున యెరూషలేము పరిశుద్ధ స్థలం కాబట్టి, ఆ రోజున యెరూషలేములో దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది కాబట్టి దాని యొక్క క్షేమం కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. మరి ఈ రోజున దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడుంది? ఎక్కడుంది? సంఘంలో ఎందుకు ఉంది? ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుని ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం కూడుకుని ఆయన నామమున ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరు ప్రత్యక్షత ఉన్నది? కాబట్టి దీని కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? దీని కొరకు ప్రార్థన చేసిన ఎడల వృద్ధి ఎవరికి వస్తుంది అంటే మీకు అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు, చర్చ్ కొరకు ఏం ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారి కొరకు ఏం ప్రార్థన చేస్తాం, చర్చ్ ఎవరిది? పాస్టర్ గారిది. ప్రార్థన చేస్తే పుసుకుని ఆయనకి ఆశీర్వాదం వచ్చేసింది అనుకో, మళ్ళీని మమ్మల్ని మించి వెళ్ళిపోతాడు పాస్టర్ గారు. ఇప్పుడు కూడా ఎవరు మించి వెళ్ళకూడదు? సంఘాన్ని మించి వెళ్ళకూడదు. బాబాయ్, సంఘ సభ్యుల కన్నా పాస్టర్ గారికి ఎక్కువ ఆదాయం వచ్చేసింది అనుకో, ఎవరికి నచ్చదు? సంఘానికి నచ్చదు, నచ్చదు. అందుకే ప్రార్థన చేయరు సంఘాన్ని కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయరు అంటున్నాడు కదా. యెరూషలేము కొరకు ప్రార్థన చేయము. అర్థమైందా? ఈ రోజున సంఘము కొరకు ప్రార్థన చేయము. దేని కొరకు ప్రార్థన చేయాలి? సంఘము కొరకు. సంఘము అభివృద్ధి పొందుట కొరకు, సంఘము వృద్ధిలోనికి వచ్చుటకు, సంఘమునకు ఎటువంటి సాతాను శక్తులు వచ్చి ఆ ప్రభావం వచ్చి సంఘాన్ని చెరిపోయకుండా ఉండినట్లు ప్రార్థన చేయము. ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఉన్నది? మా మీద ఉందా? ఎవరు ప్రార్థన చేయాలి? విజయరాజు గారు ఎవరు ప్రార్థన చేయాలి? వినబట్లేదు నాకు ఎవరు. సంఘం ఎంతమంది ఉన్నారు కానీ ఎవరు ఏకకంఠంతో ముక్త కంఠంతో చెప్పట్లేదు ఏంటండి? సంఘము ప్రార్థన సంఘం అంతయు కలిసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవాలయము లేదంటే ఈ యొక్క ప్రాంగణం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘము నానాటికి సంఖ్యలను, నాణ్యతలను వృద్ధి పొందేలాగా ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉన్నది. ప్రార్థన చేయాలండి అనునిత్యము. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ దైనందిన జీవితాలలో సంఘము క్షేమాభివృద్ధి కొరకు, మేము వెళ్తున్న సంఘము, మా స్థానిక సంఘము వృద్ధిలోనికి రావాలి, వాక్యంలో మేము ఇంకా బలపడాలి, స్థిరులుగా ఉండాలి, విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. మీరు అందరూ సంఘము క్షేమంగా ఉండే ఎడల మనము క్షేమంగా ఉంటామని గుర్తుపెట్టుకోండి. ఎలాగా? సంఘము క్షేమముగా ఉండిన ఎడల మనము క్షేమముగా ఉంటాము. ఎన్నైనా ఇప్పటికి
ఓకే, ఐదోది, హృదయపూర్వకముగా మందిరములో పనిచేయవారు ఏమవుతారంట? వృద్ధిలోనికి వస్తారు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు, 15 ఏళ్ళ ఆయుష్ పొందుకున్న వ్యక్తి. ఎవరైనా? ఎవరు? దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవునిని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏం చేశాడంట? వర్ధిల్లెను. ఎవరు? హిజ్కియా. ఎవరండి? హిజ్కియా. పైన చెప్తాడు, పైన ఉంటాడు ఆయన గురించి. హిజ్కియా ఏం చేశాడంట? దేవుని మందిర సేవ విషయంలో, అమ్మా దొరకమ్మ గారు మీరు వచ్చి ఆదివారం నుంచి మందిరాన్ని శుభ్రపరచండి అమ్మా అన్నాను నేను పొరపాటున. ఏమంటారు దొరకమ్మ గారు? నన్ను ఏమంటారు? రావాలి. ఏమంటారు చెప్పండి? వస్తానంటారా? వందనాలండి, హృదయపూర్వక వందనాలు. ఎందుకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని మందిర సేవ విషయంలో ఎవరైతే హృదయపూర్వకంగా వచ్చిన, మరలా చదవండి సార్. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి అంటే సేవ విషయంలోను, ధర్మశాస్త్ర విషయంలోను అంటే వాక్యాన్ని చదివే విషయంలోను, ధర్మము పాటించే విషయంలోను, తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు ఎలాగ చేశాడు అంటే, ఒకవేళ సంఘములో ఈ ప్రాంగణాన్ని తుడిచే పని ఉందనుకో, ఈ తుడిచే పనిని ప్రారంభించాడు అనుకో, ఎలాగ చేశాడంటే ఆయన హృదయపూర్వకంగా చేశాడు. ఫర్ సపోజ్ ఈ ఆవరణం ఉంది, ఈ ఆవరణాన్ని శుభ్రపరచాలి, సంఘమంతా కూడి శుభ్రపరచాలి అనుకున్నప్పుడు ఎలాగ చేశాడు అంటే, నీకు వర్ధిలత రావాలి అంటే దేవుని పనిని ఎలాగ చేయాలి? మొక్కుబడిగా చేయకూడదు. నేను బిఫోర్ లాస్ట్ వీక్ మన మీటింగ్స్ కోసం జ్ఞాపకం చేశాను. భోజనాలు సిద్ధపాటు చేస్తున్నప్పుడు భోజన పదార్థాలు కట్ చేయడం కోసం సంఘం అందరూ వచ్చేవారు అని చెప్పాను. అది ఎలాగా హృదయపూర్వకంగా. ఎలాగండి? అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దేవుని పనులు చేసుకోవడం. ఇదిగో మనం మాట్లాడుకున్నాం వీటి గురించి. దానికి ఇచ్చే విషయంలో ఎలాగివ్వాలి? హృదయపూర్వకంగా, సనుగులతో వలదు, విసుగులతో వలదు, పిసినీతనము లేదు. ఉందా దేవుని పనిలో? పిసినీతనము లేక విసుగక. ఎలాగండి? పిసినితనం లేక విసుగక అంటే ఏం చేసినా సరే, ఎలాగ చేసినా సరే హృదయపూర్వకంగా తాను ఆరంభించిన ప్రతి పనిలో హిజ్కియా హృదయపూర్వకంగా చేశాడు. సగం హార్ట్తో చేయాలి, హోల్ హార్టెడ్లీ. ఎలా చేయాలంటే దేవుని పనిని అంటే, ఫర్ సపోజ్ నేను విజయరాజు గారు ఫోన్ చేశాను, సాయంత్రం రాజమండ్రి రావాలి మీటింగ్ అన్నాను. విజయరాజు గారు ఎలా రావాలి? హృదయపూర్వకంగా రావాలి. రాజుగారికి ఫోన్ చేశాను, ఎల్లుండి మనం ఇద్దరం కలిసి వేరే ఊరు వెళ్దాం అని అన్నాను. దేవుని పని విషయంలో ఎలా రావాలి? హృదయపూర్వకంగా. నాకు ఖాళీ లేదండి, నాకు సెలవు ఇవ్వరండి అనొచ్చా? అనకూడదు. బికాస్ మీకు అన్ని విషయాల్లో వెసులుబాట్లు కల్పిస్తున్నప్పుడు దేవుని పనులు ఏం చేయాలి? మనం సమయాన్ని, అవకాశాన్ని కల్పించుకోవాలి. నీ లోకములో ఉన్న వాటి కొరకు నువ్వు అవకాశం కల్పించుకోకపోయినా పర్లేదు, కానీ దేవుని పని కొరకు నువ్వేం చేయాలి? అవకాశాన్ని కల్పించుకోవాలి. పోయిన వారు ఎంతమంది చెప్పారు వాక్యం?
అంటే ప్రతి ఒక్కరూ పాటు పడాలి, ప్రతి ఒక్కరూ పాటు పడాలని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? నాకు పనిలేక చెప్తున్నానా? అన్ని సందర్భాల్లో సువార్థికుడు వచ్చి మీకు వాక్యం బోధించాలా? కాదే. సంఘంలో ప్రతి వారిని కూడా ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఏ సమయంలో ఎవరు రాకపోయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఏది మర్చిపోకూడదు, దేనికి ఆటంకం కలగకూడదు. ఎక్కడికి వెళ్ళు? ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళు? కాబట్టి ఏం చేయాలంట? దేవుని పనిని, మందిరం పనిని విశ్వాసంతో జరిగించాలి, హృదయపూర్వకంగా జరిగించాలి. హిజ్కియా జరిగించాడు. ఇంకో పని ఉంది మనందరికీ నచ్చని పని. ఏంటా పని? ఇచ్చే పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. ఇంకో పని ఉంది, మనందరికీ నచ్చదా పని. ఎన్నిసార్లు చెప్పినా సరే విసుగు వస్తుంది, కోపం వస్తుంది. కానీ ఏం చేయను? రెఫరెన్స్లో అయ్యే తగులుతున్నాయి. మరి వర్ధిల్లాలంటే ఏం చేయాలో చెప్తుంటే టాపిక్స్లో అవి వస్తున్నాయి. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. మీరు వర్ధిల్లాలంటే మీరు వర్ధిల్లుని కొలిది ఇవ్వాలి. ఎలాగా? మీరు వర్ధిల్లాలంటే మీరు వర్ధిల్లుని కొలిది ఇవ్వాలి. చదవండి. నేను వచ్చినప్పుడు కాక, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతివాడును తాను వర్ధిల్లుని కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. అంటే ప్రతివాడును ఆయన వచ్చి పౌలు గారు వచ్చినప్పుడే ఇవ్వడం కోసం తడుముకోకండి. మరి ఏం చేయాలంట? ఏం చేయాలి? అర్థమైందా మీకు? అర్థం కాలేదా? పౌలు గారు అంటున్నాడండి, కొరింథీ సంఘంతో చెప్తున్నాడండి, ఇచ్చే విషయంలో, పరిశుద్ధులకు ఇచ్చే విషయంలో అయితే నేను గలతీ సంఘానికి ఏదైతే చెప్పానో దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఎలాగండి? గలతీ సంఘానికేనా? గలతీ సంఘానికే. ఎలాగా? పరిశుద్ధులకు ఇచ్చే విషయంలో అయితే నేను గలతీ సంఘానికి ఏదైతే చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. ఏం ఫాలో అవ్వాలి మీరు? నేను వచ్చినప్పుడు అప్పటికప్పుడు జేబుల్లోంచి ఎంత ఉందో తడుముకుని తీయకండి. ఏం చేయాలి? నేను రాకముందే ముందుగానే ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది, 100 సంపాదించేవాడు 100కి తగ్గట్టుగా, 1000 సంపాదించేవాడు 1000కి తగ్గట్టుగా, 10,000 సంపాదించేవాడు 10,000కి తగ్గట్టుగా, 20,000 రూపాయలు సంపాదించేవాడు 20,000కి తగ్గట్టుగా. ఇది నేను చెప్తున్న విషయం కాదు. నేను వృద్ధిలోనికి రావాలంటే మీరు ఇవ్వండి, అడుగుడి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఎలాగండి? మీ భాగముల్లో నుంచి శ్రేష్టమైన దాన్ని తీసి దేవునికి ఇవ్వండి. మీరు ఇచ్చి నన్ను శోధించండి, మీరు అడిగే వాటన్నిటికంటే ఎక్కువ మీకు ఇస్తానన్నాడు ఆయన. కాబట్టి ఏం చేయాలంట? వర్ధిల్లుని కొలది. ఎవరు చెప్పి? నేను చెప్పానా? నేను కాదండి. బైబిల్ గ్రంథంలో సంఘాన్ని పట్టి పీడించి హింసించేసి తర్వాత దేవుని ద్వారా పట్టబడి మార్పు చెందిన సౌలు అనే పౌలు ఏం చేశాడు? దేవుని గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుకున్నవాడే ఇచ్చే విషయంలో మీరు సేవకులకు ఇవ్వకపోతే సువార్త ఎలాగో ప్రకటింపబడుతుంది. సువార్త ప్రకటింపబడాలంటే సంఘము ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లిన కొలది ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది అని చెప్తున్నాడండి. చదవండి కావాలిదా? తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. దేని నిమిత్తము? సేవా పని నిమిత్తము. దేని నిమిత్తము? సేవా పని నిమిత్తము. ఇప్పుడు యెరూషలేముకు పంపే అవకాశం ఉందా? ఎందుకు? ఎక్కడ స్థానిక సంఘం ఉంటే అక్కడ స్థానిక సంఘము వృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి? ప్రతివాడు తాను వృద్ధిని కొలది ఇచ్చే ప్రయత్నం చేయాలా వద్దా? చేయాలండి. నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారు? కానుకలు ఇచ్చే విషయంలో, సంఘ కార్యక్రమాల్లో పోగు చేసుకునే విషయంలో,
అన్ని విషయాల్లో విసుగు చెందక, సనుగు పొందక. విజయరాజు గారు మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? రాజు గారు మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? బుల్రాజు గారు మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీరు ఇస్తున్న భాగాల్లో మీరు కొంత కోల్పోతున్నారు కదా, ఆ కోల్పోయింది ఎలా రీప్లేస్ అవుతుంది ఎప్పుడైనా నోటీస్ చేసుకున్నారా మీరు? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీరు ఇస్తున్న భాగంలో కొంత కోల్పోతున్నారు కదా మీ ఆదాయంలోంచి, అది ఎలాగ రీప్లేస్ చేయబడుతుందో ఏ రోజైనా నోటీస్ చేసుకున్నారా అని అడుగుతున్నాను. ఎలాగండి? మీకు అది కొదువ ఉన్నట్టు కాక సమృద్ధిగా మీకు దయచేయబడుతుంది. సమృద్ధిగా. ఇంకా చెప్పాలంటే మీరు ఇవ్వకుండా ఉన్న సందర్భాల్లో కంటే ఇచ్చిన సందర్భాల్లోనే మీరు ఎక్కువ ఆహారాన్ని భుజిస్తారు, ఎక్కువ ఈవులు పొందుకుంటారు. మీరు నోటీస్ చేసుకున్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ ఐ ఆల్వేస్ నోటీస్. దేవుని పేరట నేను ఏం పని చేసినా సరే, దేవుని పేరట నేను ఏం పని చేసినా సరే నాకు ఖచ్చితంగా ఐ విల్ గెట్ ఇన్ రిటర్న్. నాకు డబ్బులే వస్తుంది, సింగిల్గా అయితే రాదు. నేను ఎప్పుడు నోటీస్ చేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా, నేను చాలా సందర్భాల్లో నోటీస్ చేసుకోవాలి. సో ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? విసుక్కోక, సనుగుకోక, పిసినితనము లేక, సమృద్ధిగా. ఎలాగమ్మా షైనీ? వందనాలు. ఎలాగ? పూర్ణ హృదయంతో ఇస్తున్నప్పుడు నేను ఇంక దాని గురించి ఇచ్చేస్తున్నాను, ఇది ఇచ్చేస్తే నాకు ఎలాగ ఉంటుంది అని ఆలోచించకూడదంట. ఇస్తున్నప్పుడు పూర్ణ హృదయంతో ఇచ్చేసేయాలి. పూర్ణ హృదయంతో ఇచ్చేస్తే నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు. నువ్వు ఊహించు ఎలా వస్తుందని, నువ్వు ఆలోచించు ఎలా వస్తుందని. చేసి చూడండి హృదయపూర్వకంగా. దేవుడు నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతాడు. దేవుడు నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతాడు. ఇంకేం చేయాలి? వృద్ధిలోనికి రావాలంటే ఇంకెలా జీవించాలంటే పవిత్రతగాను నీతిగాను జీవించాలి. ఎలాగ జీవించాలి? పవిత్రతతోనూ నీతిగాను జీవించాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడు? అంటే నువ్వు పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా నువ్వు జీవించిన ఎడల నీ నీతికి తగినట్లుగా నువ్వు ఎంత నీతి కనపరిచావు. ఒకవేళ దేవుని ఎదుట 50% నీతిని కనపరిస్తే నీ జీవితంలో ఎంత వృద్ధి వస్తుంది? 50% వృద్ధి వస్తుంది. నువ్వు కనుక దేవుని యొక్క సన్నిధానంలో 80% నీతిని కనపరిస్తే నీ జీవితంలో ఎంత వృద్ధి వస్తుంది? 80% వృద్ధి వస్తుంది. నీవు కనుక దేవుని సన్నిధానంలో 100% నీతిని కనపరిస్తే నీ జీవితంలో ఎంత నీతి వస్తుంది? ఎంత వర్ధిలత వస్తుంది? 100% వర్ధిలత. అంటే నీవు కనపరిచిన నీతిని బట్టి, నీవు కనపరిచిన పవిత్రతను బట్టి, నీవు కనపరిచిన యథార్థతను బట్టి నీ గృహంలోనికి, నీ యొక్క సంతతిలోనికి, నీ కుటుంబంలోనికి ఏమొస్తుంది? వర్ధిలత వస్తుంది, వృద్ధి వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. నువ్వేం కనపరచాలి? నీతి కనపరచాలి, యథార్థత కనపరచాలి, పరిశుద్ధత కనపరచాలి. దేవుని యొక్క సన్నిధానంలో యథార్థత కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి. నీతి కలిగి జీవించుటకు ప్రయాసపడాలి. ఏం కలిగి జీవించడానికి ప్రయాసపడాలి వెంకటేష్? నీతి కలిగి జీవించడం కొరకు ఆదివారం ఆరాధన మానేస్తే నీతా కాదు. అబ్రహాము దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడను. వెంకటేష్ ఆదివారం ఆరాధనకు వస్తున్నాడు, అదే అతనికి నీతిగా ఎంచబడాలి. వెంకటేష్ దేవుని యొక్క పనిలో ముందుంటున్నాడు, అదే అతనికి నీతిగా ఎంచబడాలి. అంటే నీ నీతికి ఒక స్కేల్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. బుల్రాజ్ గారు నిజమా కాదా? మీ నీతికి ఒక స్కేల్ మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఆ స్కేల్ ఎలా డిసైడ్ చేసుకుంటావు? నీ నీతిని బట్టి. ఎలాగో డిసైడ్ చేసుకుంటావు అంటే నువ్వు ఇస్తున్న ప్రయారిటీని బట్టి, దేవునికి నువ్వు ఇస్తున్న ప్రయారిటీని బట్టి, దేవుని పనికి నువ్వు ఇస్తున్న ప్రయారిటీని బట్టి నీ నీతికి ఒక స్కేల్ నువ్వు పెట్టుకుంటావు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ఆదివారం పనికి వెళ్ళాలి. దేన్ని నువ్వు ప్రయారిటీ ఇచ్చావు? ఆదివారం ఆరాధనకు ప్రయారిటీ ఇచ్చావా? నీ నీతిని నువ్వు నిలబెట్టుకుంటున్నావు.
బుధవారం ప్రార్థన కూడికి వెళ్ళాలి, బుధవారం పనికి వెళ్ళాలి. దేనికి నువ్వు ప్రయారిటీ ఇచ్చావు? పనికి ప్రయారిటీ ఇచ్చావా? నీ నీతిని ఆపేసుకుంటున్నావు. బుధవారం ప్రార్థన కూడికి వెళ్ళావా? నీ నీతిని పెంచుకుంటున్నావు. ఉదయం లేచిననే ప్రార్థన చేయాలి, ఉదయం లేచిననే మొబైల్ చూడాలి. దేనికి ఇస్తున్నావు ప్రయారిటీ? ప్రార్థన చేయడానికి ఇచ్చావా? నీ నీతిని నిలబెట్టుకుంటున్నావు. అది మొబైల్ చూడడానికి ఇచ్చావా? నీ నీతిని పోగొట్టుకుంటున్నావు. అంటే నువ్వు జరిగించే నీతిని బట్టి ఆయన యొక్క సన్నిధానంలో, నువ్వు కనపరిచే నీతిని బట్టి ఆయన యొక్క సన్నిధానంలో ఏం జరుగుతుంది? నీ నివాస స్థలంలో వృద్ధి వర్ధిలత వస్తున్నది. నువ్వు వృద్ధిలోనికి రావాలంటే, నువ్వు వర్ధిలతలోనికి రావాలంటే నీ నీతిని, నీ యథార్థతను దేవుని యొక్క సన్నిధానంలో కనుపరచాలి. వాక్యము కొన్నిసార్లు మీకు కొట్టినట్టు ఉంటుంది, గద్దింపు మీకు కొట్టినట్టు ఉంటుంది, గద్దింపు మీకు నచ్చదు. కానీ ఆ గద్దించే విషయము మీ జీవితాలను, మీ విశ్వాస జీవితాలను పైన ఉంచుతాయి, పై స్థాయిలో ఉంచుతాయి. అలా ఉంచడానికి ప్రయాసపడాలి. మనమే ప్రయాసపడాలి. ఆ గద్దింపును స్వీకరించాలి, గద్దింపునకు లోబడాలి. వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడకపోతే ఏమైపోతాం? లోబడకపోతే నాశనానికి పొందించుకుంటాం. సింపుల్. ఆ మాట చెప్పడానికి మన ఎవరికి నోరు రాదు. కానీ ఒకరోజు గుమ్మలదొడ్లో మేము అనకూడదు, కానీ మీరు కనుక వినకపోతే ఎలాగ నాశనం అయిపోతారంటే, ఆ మాట మీరు అనకూడదండి. ఎవరో పాస్టర్ గారు అనకూడదంట. ఎవరికి? మనమేమో లోబడకుండా ఇష్టానుసారంగా జీవించేయచ్చు, మీరు లోబడకుండా జీవిస్తే పలానా నాశనం వస్తుందని ఎవరు అనకూడదు? పాస్టర్ గారు అనకూడదు. అనకుండా ఉండేలా జీవించవచ్చు కదా, జీవించమంట. అర్థమైందా మీకు? యథార్థత కలిగి జీవించాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఎవరు కేడెముగా ఉన్నాడు? యుక్త మార్గం అంటే మంచి మార్గము, సన్మార్గము తప్పక నడుచుకుని వాడికి ఆయన కేడెముగా ఉన్నాడు. యథార్థవంతులను ఆయన ఏం చేస్తున్నాడు? వర్ధిల్లింపజేస్తున్నాడు. యథార్థవంతులను ఏం చేస్తున్నాడు? ఆయన వర్ధిల్లింపజేస్తున్నాడు. సో నువ్వు వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి వెంకటేష్? నువ్వు వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి? యథార్థవంతుడిగా ఉండాలి, నీతివంతుడిగా ఉండాలి. యథార్థవంతుడు దేవుని పనిని తప్పక చేస్తాడు, మానక చేస్తాడు, విసుగక చేస్తాడు, హృదయపూర్వకంగా చేస్తాడు. కాబట్టి ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండే ప్రయత్నం చేద్దాం, విసుగక ఉండే ప్రయత్నం చేద్దాం. ఆలోచన చేయండి. ఎలా ఉండాలి? ఇంకెలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని ద్వారా అభివృద్ధి పరచబడాలంటే, వృద్ధిలోనికి రావాలంటే, వర్ధిల్లింపబడాలంటే ఏమి ఉండాలి? మొట్టమొదటిది దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. రెండవది అతిక్రమములను విడిచిపెట్టాలి. మూడవది దేవునిని ఆశ్రయించాలి. నాలుగవది సంఘము కొరకు, మందిరం కొరకు ప్రార్థన చేయాలి. క్షేమం కొరకు హృదయపూర్వకముగా మందిరంలో పనిచేయాలి. ఇంకా ఇచ్చే విషయంలో విసుగక ఇవ్వాలి. యథార్థముగాను, నీతివంతులుగాను, పవిత్రులుగాను జీవించాలి. అలాగ జీవిస్తే మనం వృద్ధిలోనికి వస్తాము. లేకపోతే ఏమవుతాము? మీ చేతిలోనే ఉంది, ఏమవుతాము. కాబట్టి యథార్థవంతులుగా జీవించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ, హెచ్చరిస్తూ, శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.